తర్వాత అక్కడ మెడికల్ కాలేజ్లో శాంతి అని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ నేను. ఆ అమ్మాయి ఏమో మెడిసిన్ చదువుతూ ఉంది. సో గ్యాప్లో ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఎక్కడ దిగారు ఏమిటి అని అంటే, పలానా ఓషన్ బియ్యంలో దిగాను, ఎండమూరి వీరేంద్రనాథ్ నేను రూమ్లో ఉన్నాము అనేసరికి వాళ్ళంతా అన్నారు, "ఆ? ఎండమూరి వీరేంద్రనాథ్ రూమ్లోనా?" అన్నారు వాళ్ళు. అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ అప్పటికి చాలా ఫేమస్ అయి ఉన్నాడు. ఓకే. అప్పటికి వెన్నెల్లో ఆడపిల్ల ఆ నవల రిలీజ్ అయ్యి సో గొప్ప సంచలనం యెస్. ఎండమూరి. ఓకే. తర్వాత సరే మేము వస్తాము ఎండమూరిని చూడాలి అని అంటే వాళ్ళు ఫ్యామిలీ, తర్వాత మెడికల్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వచ్చేసింది. వస్తే ఎండమూరి గారు వాళ్ళకి స్నాక్స్ అవి తెప్పించి, కాఫీ గట్ట ఇప్పించి వాళ్ళందరూ చక్కగా మాట్లాడాడు. మాట్లాడి పంపించేశాడు. తర్వాత రోజు ఆ డాక్టర్ అమ్మాయి వచ్చేది ఎండమూరి దగ్గరికి. వద్దమ్మా, ఆయన చాలా చాలా టైమ్లీగా ఉంటాడు ఆయన. ఎండమూరి గారు ఆయన అంత ఎదగటానికి కారణం ఏంటంటే, ఆయన మంచి ఫేమ్లో ఉండేటప్పుడు ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. 100 ఉత్తరాలు వస్తే 100 ఉత్తరాలకి రిప్లైలు రాసేవాడండి కార్డుల మీద. తర్వాత డైలీ రాసేవాడు. ఆ రోజు ఏమేమి చేసావు డైరీ రాసేవాడు.